నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు ఈ వీడియోలో 2024 మే 19వ తారీఖు నుండి 2024 మే 25వ తారీఖు వరకు వార ఫలితాలలో మేషరాశి గురించి. మేషరాశి వారికి ఈ వారం రోజుల్లో చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తాడో ఒకసారి గమనిద్దాము. 19వ తేదీన కన్యా రాశిలో హస్త నక్షత్రం మీద సంచారం చేస్తాడు. హస్త నక్షత్రాధిపతి చంద్రుడు. ఇక 20వ తారీఖున కన్యా రాశిలోనే చిత్తా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. చిత్తా అధిపతి కుజుడు. 21వ తారీఖున తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. స్వాతి అధిపతి రాహువు. 22వ తారీఖున తులారాశిలోనే స్వాతి విశాఖ రెండిట్లో మీద సంచారం చేయబోతాడు. విశాఖ నక్షత్రాధిపతి గురువు. 23వ తారీఖున వృశ్చిక రాశిలో విశాఖ అనురాధ రెండిటి మీద సంచారం చేస్తాడు. విశాఖ గురువు, అనురాధ శని అధిపతి. 24వ తారీఖు వృశ్చిక రాశిలోనే అనురాధ మీద జ్యేష్ఠ మీద సంచారం చేయడం జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు. ఇక 25వ తేదీన వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం మీద ధనుసు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు, మూలా నక్షత్రాధిపతి కేతువు. ఇది ఇలా ఉంది. అది ప్రస్తుత గోచార స్థితి ఎలా ఉంది అంటే, మీనరాశిలో కుజుడు, రాహువు సంచారం చేస్తున్నారు. మేషరాశిలో శుక్రుడు, బుధుడు సంచారం చేస్తున్నారు ప్రస్తుతానికి. 20వ తారీఖున శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి రాశి పరివర్తనం చెంది అక్కడ సంచారం చేస్తాడు ఈ వారాంతం వరకు కూడాను అని తెలుస్తోంది. ఇక సూర్యుడు కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఆల్రెడీ. గురువు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తున్నాడు. ఇక కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని కుంభరాశిలో తన సొంత రాశిలో మూల త్రికోణంలోనే సంచారం చేస్తున్నాడు. ఇది ప్రస్తుత గ్రహస్థితి. ఇక వివరాల్లోకి వెళ్తే, వీళ్ళు చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు, శని, బుధ, కేతు ఈ వారం రోజుల్లో ఈ అధిపతులు కన్యా రాశిలో, తులారాశిలో, వృశ్చిక రాశిలో, ధనుసు రాశిలో ఈ సంచారాల వల్ల ఈ రాశిలో ఈ అధిపతులు ఈ మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలను కలగజేశారు అనేది శుభాశుభ ఫలితాలను కొన్ని తెలుసుకుందాము. అయితే ఈ వారం మేషరాశి వారికి ప్రారంభంలో కొంత అనుకూలతలు చాలా ఉన్నాయి. 19, 20 తేదీల్లో ప్రారంభంలో ఆరోగ్యవంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. వ్యక్తి ప్రయత్నాల ద్వారా విజయం ఉంటుంది. ఖర్చులు పరిమితంగా ఉంటాయి. 20 తేదీల్లో శత్రువుల హాని ఉండదు. 20, 21, 22 అనుకూలతలే ఉంటాయి ఈ వారం ప్రారంభంలో అనేది తేదీలు. అయితే వీరు కొంచెం వాదనలు అనేవి విడనాడాలి అనేది తెలుస్తుంది. ఇక 21, 22 తేదీల్లో ఆనందం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, కీర్తి పొందుతారు. పనుల్లో విజయాలు సకాలంలో పూర్తి ఉంటుంది. జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటుంది. వ్యాపార భాగస్వామితో సంబంధాలు కూడా బాగుంటాయి. విదేశీ ఆర్థిక లాభాలు ఉండొచ్చు అనేది కూడా కనపడుతుంది ఈ తేదీల్లో. అయితే వ్యక్తిగత జీవితంలో కష్టపడి పనిచేస్తారు అనేది కూడా తెలుస్తుంది. అంతర్దృష్టి కలిగి ఉంటారు. ఒక పనిని చేపట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించడం శ్రేయస్కరం అని వీరికి గ్రహస్థితి తెలియజేస్తుంది. వీరు ఈరోజు 19, 20 తేదీల్లో తాము చేసిన తప్పుల నుండి, పూర్వం చేసిన తప్పుల నుండి కొంత నేర్చుకుంటారు ఎలా ఉండాలి అనేది. అలాగే తన చుట్టూ ఉన్న ప్రతికూలతలను కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తారు. మంచిగా వృత్తి జీవితంలో మంచి విజయాన్ని అందజేస్తుంది. 20వ తేదీన ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. 21, 22 తేదీల్లో నెరవేరని కోరికలు కూడా నెరవేర్చుకుంటారు. ఈ సినిమాలు, టెలివిజన్, ఇంటర్నెట్ ప్రత్యేక విషయాలలో సృజనాత్మకత నిబంధనలు పరిగణించబడుతుంది. వ్యక్తికి ప్రాధాన్యత కలిగిస్తాయి ఈ విషయాల్లో. విశ్లేషణాత్మక నైపుణ్యాలు, వినూత్న ఆలోచనలు మరియు సున్నితత్వం, లోతైన మేధోపరమైన అంతర్దృష్టులు కలిగి ఉండి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా కూడా ఉండగలుగుతారు అనేది
తెలియజేస్తుంది. సామాజిక గౌరవం కూడా ఉంటుంది. అసాధారణమైన ఆలోచనలతో పరిశోధన, సాంకేతిక మరియు కమ్యూనికేషన్ రంగాల్లో విజయాలు సాధిస్తారు అనేది కూడా కనపడుతుంది. 22, 23 తేదీల్లో జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు ఉంటాయి, మద్దతు కూడా ఉంటుంది పార్ట్నర్ నుండి. ఇక జీవిత భాగస్వామి నుండి మంచి లాభాలు కూడా పొందుతారు అనేది ఆర్థిక లాభాలు 23, 24 తేదీల్లో కనిపిస్తుంది. వ్యాపార జీవిత భాగస్వాముల మధ్య తరచుగా విభేదాలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి కాబట్టి రాజీ పడే అవకాశాలు ఉన్నాయి. వీరి కలయిక కారణంగా విడిపోవడం కంటే బలంగా ఉంది అనేది ఇక్కడ సూచించడం జరుగుతుంది. ఇక 24, 25 తేదీల్లో పూర్వీకుల నుండి ఆస్తి లాభాలు పొందవచ్చు. ఆకస్మికంగా తల్లికి ఆరోగ్యంకి చెడు కలుగుతోంది, శ్రద్ధ వహించాలి ఈ విషయంలో. మరి తండ్రి, స్నేహితులు, కుటుంబం మరియు బంధువులతో మంచి సంబంధాలు కలిగి ఉండేలా ప్రయత్నం చేయాలి ఈ రోజుల్లో. 23, 24, 25 తేదీల్లో వీరు వృత్తిలో మంచి విజయం సాధించడానికి కూడా ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. అనుకోని ప్రయాణాలు, ఖర్చులు ఉండవచ్చు. కొన్ని చెడ్డ వార్తల కారణంగా ఒత్తిడికి గురి అవుతారు. మానసిక ఒత్తిడి, వాహన ప్రమాదాలు, ప్రయాణాలలో ఇబ్బందులు ఉండవచ్చు. వివాదాలను విడనాడాలి, చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. స్త్రీలకు శారీరక, చర్మ సంబంధిత అనారోగ్యాలు, కీళ్ల నొప్పులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. 25వ తేదీన సంతానంతో సమస్యలు ఉండవచ్చు. తక్కువ అదృష్టవంతులు అనే ఫీలింగ్ ఈ రోజు 25వ తారీఖున వీరికి మనసుకి రావచ్చు. అంత అడ్డంకులు ఎదుర్కోవచ్చు అనేది ఆ రోజు కనపడుతుంది. ఇతరుల ఆజ్ఞలను పాటిస్తారు ఈరోజు. అయితే ఈరోజు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాలి అనేది ఎక్కువగా సూచించడం జరుగుతుంది. ఇక అశ్విని నక్షత్ర జాతకులకి ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది. వీరికి ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. ఉద్యోగంలో బాగా రాణిస్తారు మరియు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబం వ్యవహారాలలో ఆనందంగానే ఉంటుంది. ఆర్థికంగా ధీటుగా ఉంటారు. ఇక భరణి నక్షత్ర జాతకులకైతే గనక అశ్విని నక్షత్ర జాతకులు కుటుంబంలో ఆనందంగానే ఉన్న జీవిత భాగస్వామితో తరచుగా విభేదాలు, తగాదాలు ఉండేది కనిపిస్తుంది. కొంచెం ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన. ఇక భరణి నక్షత్ర జాతకులకైతే జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు మరియు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. జీవిత మరియు ఇంద్రియ సుఖాలను కూడా ఆనందిస్తారు. కుటుంబంలో కొత్త సభ్యుల రాకను ఆశించవచ్చు. స్నేహితులు మరియు బంధువులతో మంచి సమయం గడుపుతారు. మంచి ధనలాభం కూడా ఉంటుంది. ఇక కృత్తిక నక్షత్ర జాతకులకైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి, సంపద లభిస్తుంది, శత్రువులను ఓడిస్తారు. గ్రహస్థితి వీరికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారిపై ఆధిపత్యం కూడా చలాయించేలా కనిపిస్తుంది. సమాజంలో మంచి స్థానాన్ని పొందుతారు. మంచి ఆరోగ్యం మరియు సంపదను పొందుతారు. ధైర్యంగా ఉంటారు. కుటుంబంలో కొంత సమస్యలు, తగాదాలు, వాదాలకి, వివాదాలకి అయితే దూరంగా ఉండాలి అనేది ముఖ్యంగా కనపడుతుంది. ఇక ఇది ఈ వారం మేషరాశి వారికి శుభాశుభ ఫలితాలు. పరిహారాల విషయానికి వస్తే కుజునికి, రాహునికి స్తోత్రాలు, పరిహారాలు. ఇక సూర్యారాధన, శివారాధన మంచి శుభ ఫలితాలు. గాయత్రి మంత్రాలు, పూజలు ఇక ప్రతికూల ఫలితాలకి మనశ్శాంతిని కలుగజేస్తాయి అనేది సూచించటం జరుగుతోంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.